ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. బస్సు ఫ్రీ, సన్నబియ్యం, కరెంటు, గ్యాసు ఇవన్నీ ఉచిగా ఇస్తుండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి చాలా మంది విమర్శిస్తారు అన్న, అంటే ఇక ఆపోజిట్ వాళ్ళకి ఏం దొరకకపోతే ఏం చేస్తాడు సార్? ఏదో కూడా పట్టుకొని ఏడవాలి కదా. ఇది కాక నువ్వు రైతు బంధు వచ్చే నెల నుంచి పడుతుంది. అది తెలియని తెలియదు, దాని విషయంలో తెలిసిన తెలుస్తుంది. ఏంగనంటే వాడు అప్పులు చేసిపోయినాయి, అవి ఎవరు తెరపాలి సార్? వాళ్ళ అప్పులు అవి నువ్వు తెరపా, నేను తెరపన్నా. ఎవరో అధికారం ఉంటే వాడు చేసిపోయిన అప్పులు ఈయన తెరుపుకుంటూ వస్తుండు. మెల్లమెల్లగా ఇది చేసుకుంటూ వస్తున్నాడు పని. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి గారు సూటబుల్ అంటారు చాలా మంది, అంటే అర్హత లేదు అంటారు. 100% ఇది సార్. గరివాళ్ళు సొమ్ము అయితే తినలే కదా సార్ ఆయన. గరివాళ్ళకి తీసుకొచ్చి పెడుతుండే ఆయన. ఈయన ఉన్నలేదు మొత్తం దోసుకపోయాడు. ఖాళీ ఏదో డేక్ష పెట్టేసిపోయాడు ఈయనకు. దాన్ని భర్తీ చేయాలంటే కొన్ని ఏళ్ళు సంవత్సరాలు పడుతుంది అట్లా. మరి ఇప్పుడు భాష మీద బాగా విమర్శ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు మర్యాద ఇవ్వకుండా 70 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని తిడుతుండు అని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్లా అనొచ్చు అంటారా? ఇప్పుడు ఇంతకుముందుకు పాలన చేసిన వాళ్ళు రారా పోరా ఆడగొడు ఈడగొడు పుట్టిండు అంటే అది బాగుంటుంది. కానీ ఒక మాటకి నువ్వు అంత ఇది చేస్తున్నారు మీరు. దాంట్లో ఏముంది అని చెప్పు. తెలిసి తెలియక అంటా నిండొచ్చు, నోరు జారిపోయిండొచ్చు, దానికి ఏమొస్తారు అందులో? పెద్ద ఉద్దేశపూర్వకంగా అయితే అని ఎవరు అన్నారు? ఏ రాజకీయ నాయకుడు అన్నాడు అట్లా. కానీ ఈయన సొంతంగా తిట్టింది కాక అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్కరిని. అది ఎవరు చెప్పారు? అప్పుడేమో ఇది లేదు కానీ ఇప్పుడు ఇదా సార్? అప్పుడెందుకు చెప్పలేము అలా? కేసీఆర్ తిట్టిండని. అప్పుడు ఆయన పోయి సీఎమే కదా సార్. ఈయన సీఎం అని చెప్పేసి వీళ్ళకి ఎక్కడ సందర్భం ఏదో ఒకటి ఇంత ఉయ్యాలని అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్లనే రేవంత్ రెడ్డి గారికి ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి అంటారు. అంతే కదా సార్. మళ్ళీ నేను చేసి ఇప్పుడు కొడుకులు చేసిన అప్పు ఎవరు జరపాలి సార్? తండ్రే జరపాలి కదా సార్. ఇప్పుడు అట్లా జరుపుకుంటూ పోతున్నాయి ఆయన. అట్లా భారం మోస్తున్నాను. భారం మోస్తుంది కదా సార్. ఆ భారం ఎవరు రాజకీయం వెళ్తుంటే వాళ్ళే ఇది చేయాలి. అది ఓవరాల్గా ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి? మేము ఓకే సార్. రేవంత్ రెడ్డి పాలనకు కంగ్రాచులేషన్.